మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇవాళ కోటప్పకొండ పైన వాళ్ళందరూ కూడా మరి మన ధర్మకర్త జమీందార్ రావు బహదూర్ గారు, కొండలరావు గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథిగా మాలకొండ అన్న చీరాల నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మరి కపిల విజయ్ కుమార్ గారు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా గొప్ప విశేషం. ఒక ప్రత్యేకమైన రోజు కార్తీక పౌర్ణమి. మరి ఇవాళ కొన్ని కోట్ల మంది భక్తులు ఇవాళ ఈ కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా మరి నదుల్లో మరి కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు. మరి ఇటువంటి గొప్ప విశేషాన్ని ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటువంటి కార్యక్రమాల్లో కోటప్పకొండ మీద మరి జమేంద్ర గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా భక్తుల ఆధ్వర్యంలో మరి వాళ్ళ జ్వాలాతోరణం అన్నదాన్ని మరి వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు రావడం జరిగింది. ఒక కార్తీక పౌర్ణమి రోజు ఇవాళ దాదాపు 1,00,000 మంది భక్తులు రావడం జరుగుతుంది. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా భక్తులందరూ కూడా చాలా మరి వేల మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా పోయిన శివరాత్రి అప్పుడు దాదాపు 25 లక్షల మంది భక్తులు రావడం జరిగింది. ఈసారి శివరాత్రి కూడా అంతకంటే ఎక్కువ మంది డబల్ రావాలని భక్తులు మేము కోరుకుంటూ ఉన్నాము. గుడి ఆదాయం కూడా ఈ 16 నెలల్లో చాలా బాగా పెరిగింది. జమీందార్ గారు కానీ, అదే మన జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ అన్ని విధాల దగ్గరుండి ఏర్పాటు చక్కగా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి పట్టణ ప్రజలు, పెద్దలు, మరి కార్యకర్తలు, నాయకులు, భక్తులందరూ కూడా వచ్చి దీన్ని దిగ్విజయం చేసినందుకు, ఈ జ్వాలాతోరణాన్ని వెలిగించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మరి పట్టణ ఆదివాసీ ప్రముఖులకు, బ్రాహ్మణోత్తములకు, అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోటప్పకొండ ట్రస్టీ గారు, కొండలరావు గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అశేషమైనటువంటి భక్త జనాలకు మొత్తానికి ముందుగా చీరాల నియోజకవర్గం నుంచి నా ప్రణామాలు. ఈ రోజున జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం, అర్చక స్వాములందరూ కూడా చాలా చక్కటి ప్రోగ్రామాన్ని చేయటం, అలాగే భక్తజనం అందరి మధ్యలో ఈరోజు నేను, నరసరావుపేట ఎమ్మెల్యే గారు, మరి అలాగే వారి బృందం, మాకు సంబంధించినటువంటి మా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా అర్చక స్వాములు పూర్తి చేశారు. గతంలో కూడా లింగోద్భవం టైంలో నేను అప్పటికి ఇంకా ఎలక్షన్ రాకముందు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామివారి కృపా కటాక్షాలు తీసుకొని ఈరోజు కూడా నా చీరాల నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషంగా, సుఖంగా ఉండాలని, సర్వ మానవాళి అంతా కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ జ్వాలాతోరణం కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఇక్కడ సాధారణంగా మమ్మల్ని పిలిచి గౌరవించిన ప్రతి ఒక్కరికి, అర్చక స్వాములు అయితేనేమి, మరి యొక్క ట్రస్టులు అయితేనేమి, అందరికీ కూడా నా యొక్క కార్యకర్తలు కూడా 3 పార్టీల వాళ్ళు కూడా వచ్చినట్టుగా ఉంది. వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నామని చెప్పేసి సంతోషంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వ నాయకులకు, మరి ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, నా సహచర ఎమ్మెల్యేలు, మంత్రివర్యులు, 50 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, మరి ముఖ్యంగా చీరాల ప్రజానికి పౌర్ణమి శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి కోటప్పకొండలో మన ముఖ్య అతిథులుగా నర్సాపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, అట్లాగే చీరాల ఎమ్మెల్యే మరి మాలకొండయ్య గారు, అట్లాగే జమీందార్ గారు, రామకృష్ణ కొండలరావు బహదూర్ గారు అందరూ కూడా మరి ఈ రోజున ఇక్కడ జ్వాలాతోరణం వెలిగించడం జరిగింది. ఇక్కడ పూజా కార్యక్రమం కూడా అత్యంత వైభవం జరిగింది. మరి ఈ రోజున ఉదయం నుంచి కూడా భక్తులు, మహిళలు ముఖ్యంగా సుమారు 60,000 మంది మరి పాల్గొనటం, మరి వాళ్ళ ఇక్కడ ఏర్పాట్లు కూడా మన జమీందార్ గారు కానివ్వండి, ఈవో గారు, అట్లాగే ఎమ్మెల్యే గారు అందరూ కూడా చాలా చక్కరంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన ఇక్కడ అన్ని శివాలయాల్లో కూడా ఈ రోజున మరి కార్తీక పౌర్ణమి రోజున తోరణం అంటే కార్తీక దీపోత్సవం వెలుగుతున్నాయి. నర్సాపేట పట్టణంలో కానీ, కోటప్పకొండలో కానీ. మరి ముఖ్యంగా ఇక్కడ చూసాం ఇవాళ తండాలుగా సుమారు 68 మంది ఇప్పుడు కూడా భక్తులందరూ కూడా నిండిపోయారు. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున
ఈ కార్తీక పౌర్ణమి రోజు మన కోటప్పకొండ శివుని దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని ముఖ్యంగా కోరుకుంటాం.